బ్రో మీ పేరు? యశ్వంత్ బ్రో. ఎక్కడ? ఆంధ్ర, తెలంగాణ? ఆంధ్ర. ఆంధ్ర. సో ఇప్పుడు మనకి ఎలక్షన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. అవును. ఎలా ఉండబోతుంది బ్రో 2024 ఎలక్షన్ గురించి? ఎలక్షన్స్ ఎలా ఉండిపోతుండే అంటే వన్ సైడ్ ఉంటుంది ఆంధ్రాలో. పక్కా మళ్ళీ వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. కారణం ఏంటి జగన్ గారు మళ్ళీ సీఎం అవడానికి? ఆయన చేసిన ఆల్రెడీ ప్రజల్లో వ్యతిరేకత ఎట్లా ఉందంటే అన్న, వాళ్ళు ఉంటారు, టీడీపీ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏం కావాలి? ఇచ్చిన పథకాలు కనిపించవు. మనం దేని గురించి బతుకుతున్నాం? ముందు మనకు కావాల్సిన విద్య, వైద్యం, ఆ రెండు లేకపోతే మనుషులు ఉండరు. మనకు కావాల్సింది ఆ రెండే. ప్రజెంట్ అమ్మఒడి ఇస్తున్నాడు, నాడు నేడు కింద స్కూల్స్ని డెవలప్ చేశాడు, అండ్ ప్రతి పల్లెకి ప్రతి విలేజ్కి విలేజ్ క్లినిక్స్ పెట్టాడు. ఆ రెండు చాలదా? ఇంకా నవరత్నాలను బోలు పెట్టాడు. ప్రతి దాంట్లో డెవలప్మెంట్ ఉంది. మరి రాజధాని సంగతి గురించి చెప్పాలి. రాజధాని అదే కదా ఇప్పుడు చేసేది. డెవలప్మెంట్ అంటే ఓన్లీ కేసీఆర్ ఎట్లా పెట్టాడు? డెవలప్మెంట్ అంతా తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్టేశాడు. అవునా? హైదరాబాద్ తప్ప తెలంగాణ ఎక్కడైనా డెవలప్ అయిందా? డెవలప్ అవ్వాల. అందుకే జగన్ ఏం చేశాడు? ఒక్క అమరావతి కాకుండా వైజాగ్, కర్నూలు అది కూడా డెవలప్ అయితేనే మనకి ఇండస్ట్రీస్ కానీ మనకి ఎంప్లాయ్మెంట్ కానీ అన్నీ వస్తాయని త్రీ క్యాపిటల్స్ పెట్టాడు. ఒకవేళ టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఎన్ని సీట్లు రావచ్చు? మేబీ 30-40 హార్డ్లీ. 100+ అయితే మళ్ళీ వైసీపీ నో డౌట్. మళ్ళీ సీఎం జగన్మోహన్ రెడ్డి. బ్రో మీ పేరు? తరుణ్. మీరు ఎక్కడ? ఆంధ్ర, తెలంగాణ? తెలంగాణ. తెలంగాణ. ఉండేది ఆంధ్ర. ఉండేది ఇక్కడ. పార్పార్ అయితే ఆంధ్ర. చిన్నప్పటి నుంచి ఉన్నాం ఇక్కడ తెలంగాణలో. ఇప్పుడు ఆంధ్రాలో ఎలక్షన్ స్టార్ట్ అయింది ఆల్రెడీ. సో ఎలా ఉండబోతుంది? జగన్ వస్తే మళ్ళీ వేస్ట్ అయిపోతుంది ఆంధ్ర. ఎందుకంటే ఆల్రెడీ 5 years పాలన చేశాడు కాబట్టి, 5 or 10 years పాలన చేశాడు కాబట్టి జాబ్స్ ఏం లేవు. మీకు చంద్రబాబు అయితే ఇక్కడ అప్పుడు పాలన చేశాడు కాబట్టి ఇక్కడ జాబ్స్, ఇక్కడ ఐటీ కంపెనీలో మంచిగా ఉంది. ఇక్కడ చంద్రబాబే రావాలని కోరుకుంటున్నాను. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఎన్ని సీట్లు రావచ్చు? ఒక 80-90 రావచ్చు అన్న. 80-90 ఎక్కువనే రావచ్చు. ఇంకా చెప్పలేము. మిగతా జగన్కి అయితే ఈసారి తక్కువ వస్తుంది. 100% చెప్తున్నా ఇదైతే. ఎందుకంటే మళ్ళీ సీఎం అయితే జగన్ పరిస్థితి ఏంటి? ఏపీ పరిస్థితి ఈసారి పక్కా ఈసారి పక్కా ఆంధ్ర ఏటో. మరి బీహార్ అయిపోతుందా? బీహార్ కాదు ఈసారి డైరెక్ట్ మాట. అప్పుడు ఎట్లుండే ఆంధ్ర, ఇప్పుడు ఇటు అట్లానే ఉంది. ఇంకా దారుణంగా అయిపోతుంది, ఇంకా పడిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు 90% అయితే ఏం చేస్తున్నారు ప్రజలు? తెలంగాణ, హైదరాబాద్, ఆంధ్ర నుంచి తెలంగాణకు వస్తున్నారు జాబుల కోసం. అక్కడ ఏం చేశాడని అదొకటి. పీపుల్స్ ఏంటంటే మరి సిగ్గుచారం లేకుండా మళ్ళీ ఆనకే ఓటేస్తా అంటున్నారు. ఈ ప్రభుత్వం మారాలి మీరు కోరుకుంటున్నారు ఈసారి? ప్రభుత్వం అంటే ఇంకా ఏం చేస్తారు? ప్రజల్లో ఎట్లా మార్పు తేవాలి ఏమో. ఇంకా పవన్ కళ్యాణ్ అయితే 100% రావాలని కోరుకుంటారా? ఎందుకంటే మా ఫ్యామిలీలో అందరు జనసేనకి వేస్తా అన్నారు ఈసారి. మీ పేరు? నా పేరు రామారావు అండి. మీది ఆంధ్ర, తెలంగాణ? ఆంధ్ర. ఎక్కడ ఆంధ్ర? ఆంధ్ర ఉత్తరాంధ్ర. ఉత్తరాంధ్ర. ఓకే. ఇప్పుడు మనకి ఆల్రెడీ ఎలక్షన్ స్టార్ట్ అయింది ఏపీలో. అవును. ఎలా ఉండబోతుంది? టీడీపీ జనసేన పరిస్థితి ఏంటి, అలాగే వైసీపీ పరిస్థితి ఏంటి? టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయి 2024లో. ఎన్ని సీట్లు రావచ్చు? 160 సీట్లు పైన వస్తాయి. మిగతా 15 సీట్లు జగన్కి వస్తాయి. ఒకవేళ మళ్ళీ జగన్ గారు సీఎం అయితే ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఏంటంటారు? ఇంకా మళ్ళీ జగన్ సీఎం ఎలాగవుతారు? 10 సీట్లలో సీఎం అవుతారండి. అవరు కదా. ఒకవేళ ఆయన మళ్ళీ వస్తే పరిస్థితి ఏంటి అంట? ఆంధ్ర పరిస్థితి ఏంటి? ఆ ప్రశ్నకి అసలు జవాబే లేదు. అవదు, జరగని పని. అండ్ ఇంకొకటి ఏంటంటే మెయిన్ ఈ రాజధాని కూడా అసలు ఇప్పటికీ కంప్లీట్ అవ్వలేదు కదా. రాజధాని అన్నది కంప్లీట్ అవ్వలేదంటే అది ఇప్పుడు ఒక వ్యక్తి మీద ఉన్నట్టు దేశాన్ని మొత్తానికి ప్రజలకి అందరికి అన్యాయం చేస్తున్నారు. ఇప్పుడు జగన్ చేసింది ఫస్ట్ తప్పు అదే, 3 రాజధానులు అనేది. ఏదో ఆ రాజధాని అనేది కొనసాగించి ఏదో ఒక డెవలప్ చేసి ఉంటే బాగుండేది. అది చేసిన తప్పు, ఫస్ట్ తప్పు అది, రాజధాని విధ్వంసం చేయడం. ఇప్పుడు ఆ రాజధాని విధ్వంసం వల్ల ఆంధ్రప్రదేశ్ చాలా నష్టపోయినారు. అది ఒకటి ఏంటంటే అన్నకే తలనొప్పిగా మారిన చెల్లెలు అని చెప్పి షర్మిల గురించి అయితే టాపింగ్ నడుస్తుంది. ఆమె ఎలా ఉండబోతుంది? వాళ్ళ విషయంలో మనం మాట్లాడడానికి ఆమె పాత్ర ఏమంటే, ఆమెకి ఏదో అధికారం కావాలని ఆమె కాంగ్రెస్లోకి వెళ్ళింది. కాంగ్రెస్లో పార్టీలు ఉంది కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీ లైన్లో మాట్లాడాలి. ఇది అవసరం వచ్చినప్పుడు వాళ్ళు ఇద్దరు ఒకటే అయిపోతారు. ఇప్పుడు అన్న చెల్లె ఎప్పుడు కానీ ఒకటి కాకపోతే 2 అవుతారా? ఎవరు మేము నమ్ముతామా?
అది పార్టీ లైన్లో ఎవరి లైన్లో వాళ్ళు మాట్లాడతారు, అది కామన్ అండి. అది మనమేం దాని గురించి మనం ఒక చెప్పడానికి ఏం లేదు, తప్పు పట్టడానికి. జనసేన అధికారంలోకి వస్తుందంటే వస్తుందని నా నమ్మకం, 100కి 100 పాలు వస్తుందని నాకు నమ్మకం ఉంది, నా వ్యక్తిగత నమ్మకం.